సంసార సుఖంలో పొందే ఆనందం చాలక భార్యకే ఒక ఆలోచన వచ్చి తన భర్తతో ముగ్గురం కలిసి చేసుకుంటే బాగుంటది కదా అని చెప్పి తన భర్తను ఒప్పించి మరి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే మన హీరో ప్రొఫెసర్, ఈ అమ్మాయి తన స్టూడెంట్. మరి ఆ ముగ్గురు కలిసి ఒకే మంచం మీద చేసిన సంసారం చివరికి ఏమైంది? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ చూడడానికి వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో మన మూవీ హీరోయిన్ క్లాస్ రూమ్ లో స్టార్ట్ అవుతుంది. విన్స్ ప్రొఫెసర్ అని చెప్పే కదా స్టార్టింగ్ లో క్లాస్ చెప్తున్నప్పుడు అందరూ శ్రద్ధగా క్లాస్ వింటుంటే ఎవరో ఒకరు ఉంటారు క్లాస్ లో టీచర్ కి సార్ కి లైన్ వేసేవాళ్ళు. అలాంటి బాపత ఈ క్యాండిడేట్. ఈ అమ్మాయి పేరు లీజా. సార్ చెప్పే లెసన్లు వినకుండా పై నుంచి కింద దాకా అతన్ని మింగేసేటట్టు చూస్తూ ఉంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత హీరో దగ్గరికి లీజా వస్తుంది. లీజా చాలా అందంగా ఉంటుంది. ఇక వచ్చి పులిహోర కలపడం స్టార్ట్ చేస్తుంది. మీరు చెప్పే క్లాసులు చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా శ్రద్ధగా వింటూ ఎన్నెన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పి ఇంకో కొత్త విషయం కూడా నేర్చుకోవాలన్నట్టు హింట్ ఇచ్చి వెళ్ళిపోతుంది. కానీ హీరోకి ఆల్రెడీ పెళ్లిపోయింది. తన భార్యతో తను చాలా హ్యాపీగా ఉంటున్నాడు. తన భార్య కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ అందమైన భార్య పేరు సారా. వీళ్ళిద్దరు అందమైన ఫ్యామిలీలో సారా చెల్లి కూడా ఉంటుంది. తన పేరు రేవన్. ఇది చాలా వింత క్యారెక్టర్. స్టోరీలోకి ఏం లేకుందికి ఇదే కీ పాయింట్. ఈవెన్ సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఇక హీరో తన వైఫ్ ని తీసుకొని ఆ రోజు నైట్ ఈవినింగ్ అలా షాపింగ్ కి వెళ్లి మంచి రొమాంటిక్ మూడ్ లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పెళ్ళయి ఇది 3వ యానివర్సరీ. సో ఇక సాయంత్రం సరదాగా రెస్టారెంట్ కి వెళ్లి హీరోయిన్ సారా చెల్లిని కూడా తీసుకొస్తారు అక్కడికి. ఈ రేవన్ ఫొటోస్ తీస్తూ ఉంటుంది. హీరోకి పెళ్లి గిఫ్ట్ గా తన అక్క బావ కలిసి ఉన్న ఫోటోని ఇస్తుంది. అయితే ఈ రేవన్ కి అబ్బాయిలంటే ఇష్టం ఉండరు. తన వేడిని ఎప్పుడు అమ్మాయిలతోనే చల్లారుకుంటూ ఉంటుంది. ఈ రోజు కూడా ఈ రేవన్ ఒక కొత్త అమ్మాయిని తీసుకొచ్చింది. ఆ రోజు నైట్ ఆ అమ్మాయితోనే పని కాచడానికి అమ్మాయిని ప్రిపేర్ చేస్తుంది. హీరో ఒక హిస్టరీ టీచర్. ఆ నెక్స్ట్ డే ఒక ప్లేస్ కి తీసుకెళ్లి ఆ విగ్రహం ఆ ప్లేస్ చరిత్ర చెప్తూ క్లాస్ అయిపోయిన తర్వాత లీజాతో కలిసి వీధిలో తిరగడం స్టార్ట్ చేశాడు. లీజాకి మనోడంటే చెప్పలేని ప్రేమ. అందుకనే తనతో పాటు ఎక్కువ గడపాలని ఆ రోజు సాయంత్రం కూడా రెస్టారెంట్ కి తీసుకెళ్తుంది. హీరోకి పెళ్లి అయిన సంగతి లీజాకి తెలుసు. అయినా సరే హీరోని కోరుకుంటుందని హీరోకి అర్థమైపోతుంది. ఇక అక్కడి నుంచి మీటింగ్ అయిపోయిన తర్వాత హీరో తన వైఫ్ దగ్గరికి వస్తాడు. సారా ఒక వీడియో లైబ్రరీలో ఒక మంచి సినిమా ఎతుకుతుంది. ఈ రోజు నైట్ తను తన హస్బెండ్ కలిసి ఆ మూవీ ఎంజాయ్ చేయాలని మూవీ తీసుకుని ఇంటికి వస్తారు. ఆ మూవీ పెట్టుకుని ప్లే చేసి చూస్తూ చూస్తూ అలానే సోఫాలో నిద్రపోతారు. అర్ధరాత్రి టైం కి ఈ ఇంట్లో రేవన్ ఉందని చెప్పాక మామూలు క్యాండిడేట్ కాదు. అమ్మాయి ఇంకొక అబ్బాయిని తీసుకొస్తుంది. మధ్యలో మెలకు వచ్చిన హీరోయిన్ లోపల నుంచి మంచం పగలగొడుతున్న సౌండ్ వస్తున్నాయి. ఏందని తొంగి చూస్తే వాడు ఆ రేవన్ తీసుకొచ్చినోడు ఇద్దరిని గపగపలాడిస్తున్నాడు. ఇది చూసిన అక్కకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. తన చెల్లి తేడా అనుకుంది కానీ అంతకన్నా ఇంకా తేడా అని అప్పుడే అర్థమవుతుంది లైవ్ లో చూసిన తర్వాత. అంతా చూసి ఏమి అనకుండా సైలెంట్ గా వెళ్ళి ఎలా వచ్చిందో అలానే ఎదురపోతుంది. మళ్ళీ ఇంకొంచెంసేపటికి హస్బెండ్ కూడా మెలకు వస్తుంది. మళ్ళీ ఏంటని సౌండ్ లో చూస్తే మరదలు చేసే పనులు చూసి మనోడికి ఏది మూసుకోవాలో అర్థం కాక సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సైలెంట్ గా నిద్రపోయిన నెక్స్ట్ డే కాఫీ తాగుతున్న టైంలో హీరో తన వైఫ్ రాత్రి రూమ్ లోకి వెళ్ళాడుగా. వాడు గొరిల్లా బాడీ వేసుకొని బయటకు వస్తాడు. వాడొచ్చి ఒక అద్రిపోయే అల్టిమేట్ విషయం ఒకటి చెప్తాడు. నిన్న రాత్రి నైట్ 2 అమ్మాయిలతో నేను పడుకున్నాను. అసలు ఆ సుఖం మామూలుగా లేదు బ్రో, నువ్వు కూడా ట్రై చేయి అని చెప్పి వచ్చి సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆ రేవన్ గర్ల్ ఫ్రెండ్ కూడా అక్కడ వచ్చి హాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఈ రేవన్ కూడా బయటకు వస్తుంది. అప్పటికే కోపంతో ఉన్న అక్క రాత్రి నువ్వేం చేసావని అడిగితే ఏం చేశాను, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో పడుకున్నాను, అది మామూలుగా ఉండదు, నువ్వు గనక ఓకే అంటే చెప్పు, బావని ఇద్దరం కలిసి సుఖపెట్టేద్దాం అని చెప్పి ఇంకా కోపం తెప్పిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు అని తిడతంతో సారా హీరోని చూసి ఏంటి నువ్వేం మాట్లాడదంటే అంతేగా అంతేగా అన్నట్టు అవన్నీ లైట్ తీసుకొని నవ్వుతూ ఉంటాడు. ఎక్కువసేపటికి హీరో కాలేజీకి వెళ్ళిపోతాడు. స్టాఫ్ రూమ్ ఉన్న హీరోని లీజా సార్ ఖాళీగా ఉంటే బయటికి వెళ్దాం అని చెప్పి బయటికి తీసుకెళ్తుంది. మనోడు కూడా ఇక ఖాళీగా ఉండి పనేమి లేక తనతో పాటు తిరుగుతూ ఉంటాడు. అలా పార్కులు రోడ్లు తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ రేవన్ కూడా తన ఫ్రెండ్స్ ని ఫోటోస్ తీస్తూ ఉంటుంది. హీరో లీజా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈ లీజా మాట్లాడుతూ హీరో దగ్గరికి వచ్చి ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ రేవన్ ఉంది కదా, వీళ్ళిద్దరిని చూసేసి వెనక నుంచే ఒక ఫోటో తీసేస్తుంది. ఇంకేముంది ఇక్కడ నుంచి మొదలవుతుంది రచ్చ. ఆ రోజు నైట్ హీరో తన వైఫ్ ను బార్ తీసుకెళ్తాడు. అక్కడే తన మరదలు కూడా ఉంటుంది. ఆ బార్ లో తన మరదలు ఒక అమ్మాయిని పటాయించి ఆ అమ్మాయితో పైపోయిన పనులు కానియటం స్టార్ట్ చేస్తుంది. ఇది చూసిన హీరో వైఫ్ కి ఎక్కడో దాక్కునున్న ఒక కోరిక అనేది బయటకు వస్తుంది. తన కూడా ఒక అమ్మాయితో ఎంజాయ్ చేయాలని. అంతే అసలు లోపల ఉన్న కోరికను బయటకు చెప్పేసి బయటికి రాగానే హీరోతో నేను కూడా ఒక అమ్మాయితో కలిసి నీతో పని కాలేని అనుకుంటున్నాను, మీ ఇద్దరం కలిసి నీ లోపల ఉన్న జిగురు మొత్తాన్ని బయటికి తీస్తా ఉండటంతో ఇది విన్న హీరో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి నాకు ఇంట్రెస్ట్ లేదంటాడు. ఇది విన్న తన భార్య దేనికి పనికిరావు అని బూతులు తిట్టి హీరోని కోపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే హీరో కాలేజీకి వెళ్ళిపోయి ఫుల్ డే మొత్తం వర్క్ లో ఉంటాడు. ఆ రోజు నైట్ రాగానే మళ్ళీ మొదలైస్తుంది వాళ్ళ వైఫ్ నేను చెప్పింది ఏం చేసావు నేను చెప్పింది ఏం చేసావు అని. వీడికి ఏమో ఏం పనులమ్మా అన్నా సరే విందో సరే నీ జాబ్ అని ఓకే అంటాడు. ఇక అనుకుందే ఆలస్యం. రాత్రి ఆ రోజు నుంచి తన వైఫ్ రోజు ఒక చోటకు తీసుకెళ్లి ఒక బార్ లోనో ఒక క్యాంటీన్ లోనో కూర్చోబెట్టి మనకు కావాల్సిన అమ్మాయి దొరుకుతుందేమో తనతో కలిసి ఎంజాయ్ చేసి నీ జిగుని బయటికి తీయాలని తహతహాలు ఆడుతూ ఉంటుంది. అయినా సరే పాపం వాళ్ళ ప్రయత్నం ఫలించదు.
ఒక రోజు ఒక యాప్ లో అందరూ అట్లాంటి వాళ్ళే ఉంటారు, కానీ ఏ అమ్మాయి నచ్చదు. ఆ అమ్మాయి మాటలు, అమ్మాయి క్యారెక్టర్ నచ్చి ఓకే అనుకుంటారు. ఇక్కడ ఒక షరత్ ఏంటంటే ఒక్కసారి చేయాలి, ఇక జీవితంలో మళ్ళీ ఆ అమ్మాయిని గానీ దాని జోలికి గానీ వెళ్ళకూడదని ఫుల్ గా ప్రిపేర్ అయిపోతారు. అప్పుడే మన లీజా వాయిస్ మెసేజ్ ఏమంటుందంటే, నేను కాలేజ్ స్టూడెంట్ ని, నేను కాలేజ్ ఫీజు కట్టుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు, సో నేను ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరితో కలిసి ఒక రోజు నైట్ గడపాలనుకుంటున్నాను అని చెప్తుంది. హీరోకి ఆ లీజా వాయిస్ అర్థం కాక తను ఎవరో అనుకుంటాడు. ఇక అమ్మాయి క్యారెక్టర్ నచ్చిందిగా, ఆ నెక్స్ట్ డే కలవడానికి వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ డే లీజాని చూసిన హీరోకి, హీరోని చూసిన లీజాకి పెద్ద షాకే తగులుతుంది. కానీ ఇద్దరు సైలెంట్ గా అసలు నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగానే సారా దగ్గర మాట్లాడుతూ ఉంటారు. ఇక అనుకునే ఆలస్యం ఈ సారా లీజాతో బాగా మాట్లాడి రుద్దటం స్టార్ట్ చేస్తుంది. ఈ ఇద్దరు అమ్మాయిలు కలిసి హీరోలను జిగురు చేయడం స్టార్ట్ చేసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ డే రావణ్ సారాని చూసి, ఆహా మీరు కూడా కానిచ్చారు అనుకుని లీజా వెళ్తూ వెళ్తూ సారాకి కిస్ పెట్టి వెళ్ళిపోతుంది. ఇక సారా అనుకున్నది పూర్తయిపోయింది. ఇక వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వీళ్ళు అనుకున్న షరతులోనే నిలబడతారు. అమ్మాయితో ఒక్కసారి గడపాలి, మళ్ళీ ఆ తాట రాకూడదని. ఇక కొన్ని రోజులకి ఆనందంగా ఉన్న వీళ్ళ సంసారంలో చిచ్చు పెట్టడానికి వీళ్ళ మరదలే చాలు. ఈ రావణ్ డార్క్ రూమ్ లో ఫోటోలు కడుగుతూ బజార్ లో తను తీసిన ఫోటో కనపడుతుంది. లీజా హీరో మూతి నాకుంటున్నారు కదా, ఆ ఫోటో అది చూసేసి ఆ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ లీజా హీరోతో గడిపింది, తన అక్కతో కూడా గడిపిందని ఆకుండా వెళ్ళిపోయి ఈ విషయం తన అక్కకి చెప్పేస్తుంది. ఈ మాటలు విన్న సారాకి ఎక్కడో గాలి, మీ పావ ఎలాంటి అనుకున్నావు, నిప్పు పట్టుకుంటే మసైపోతారు, వాడిని అవమానిస్తావా, నువ్వు ఇంట్లోంచి బయటికి పోవాలని చెల్లిని బయటికి దోసేస్తుంది. ఇక వెళ్తూ వెళ్తూ ఈ రావణ్ అంటుంది, కింద వాళ్ళిద్దరు ఫోటోలు ఉన్నాయి, అప్పుడైనా నమ్ము, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నువ్వు నీ చెల్లి మాటలే వినలేదని సీరియస్ అయి వెళ్ళిపోతుంది. అప్పుడే పాపం ఏం తెలియని హీరో ఇంట్లోకి రావడంతో ఆ ఫోటోల మీద తన కన్ను పడుతుంది. ఇది చూసి మనోడు షాకు. ఇక సారా అడగడం మొదలు పెడుతుంది, నీకు లీజా ముందే తెలుసా అని. నాకు తెలియకుండా తనతో ముందు ఎఫ్ఐఆర్ నడిపావు, నువ్వు నన్ను మోసం చేస్తావా, నీ మొహం జీవితంలో చూపిద్దని ఆ ఫోటోలు తన మొహం మీద విసిరేసి వెళ్ళిపోతుంది. ఇక వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయారు. సారా హీరో చెప్పే మాటలు వినటానికి రెడీగా లేదు. అసలు హీరో తన వైఫ్ ని చాలా కాంప్రమైజ్ చేద్దాం అనుకుంటాడు, కానీ తన అస్సలు వినదు తన మాట. అలా జరుగుతున్నప్పుడు కొన్ని రోజులకి హీరో కాలేజ్కి వచ్చి, నీతో ఉండటం నాకు ఇష్టం లేదు, నీతో నాకు విడాకులు కావాలని హీరోతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడే తన కన్ను లీజా మీద పడుతుంది. ఇక క్లాస్ లో ఉన్న లీజాని చూసి ఇంకా మొదలేస్తుంది, అంటే నీ స్టూడెంట్ ని నువ్వు పక్కలో పడుకోబెట్టావా, ఎలాంటి వాడివిరా నువ్వు, ఇన్ని రోజులు నాకు తెలియకుండా చాలా చేసావుంటంతో ఇక ఈ విషయం మొత్తం క్లాస్ రూమ్ తెలిసిపోయి ఈ లీజాతో సారు గపగపలాడిస్తున్నాడని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. ఇక గొడవ పెట్టుకొని వెళ్ళిపోతున్న సారాని మళ్ళీ ఆపి హీరో చాలా కాంప్రమైజ్ చేసి తన నిజం చెప్దాం అనుకుంటే వినదు. హీరో పరువు మొత్తం తీసేసింది కాలేజీలో. ఇక హీరోకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా కోపంతో ఉన్న సారా లీజా ఇంటికి వెళ్తుంది ఎత్తుక్కుంటూ. మరి ఎందుకు నా జీవితాన్ని ఇలా నాశనం చేశాను అడిగితే, లోపలికి రా జరిగింది మొత్తం చెప్తాని లీజా సారాని కూర్చోబెట్టి, నేను కాలేజీ కొత్తగా వచ్చాను, ఫస్ట్ రోజు నుంచే నీ హస్బెండ్ కి లైన్ వేయటం స్టార్ట్ చేశాను, అతనితో కలవటానికి చాలా ట్రై చేశాను తన దగ్గరికి వెళ్ళటానికి, కానీ నన్ను దగ్గరికి కూడా రానిలేదు. ఇదంతా విన్న సారాకి, సరే నువ్వు చెప్పేది నిజమే, మరి మీరిద్దరు స్ట్రీట్ లో కూర్చొని ముద్దులు ఎందుకు పెట్టుకుని అడిగితే, అవును మేమిద్దరు ముద్దు పెట్టుకుంది నిజమే, కానీ ఒక్కసారి నేను ముద్దు పెట్టింది, విన్స్ రెండోసారి ముద్దు పెట్టకుండా నన్ను ఆపేసి దూరంగా తోసేశాడు, తనకి నిన్ను మోసం చేయడం ఇష్టం లేదు, తను నిన్ను చాలా ప్రేమిస్తానని చెప్తుంది. ఇక ఆ మాటలు విన్న సారాకి మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ నెక్స్ట్ డే హీరో కూడా ఈ లీజా ఇంటికి వచ్చి లీజాని జరిగిందంతా తన వైఫ్ కు చెప్పి వాళ్ళిద్దరిని కలపమని అడుగుదామని వస్తాడు. అయితే సారా వేరే గదిలో నిద్రపోతూ ఉంటుంది. అలా లెగిసి వచ్చి వాళ్ళ వెనక నుంచొని వీళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటుంది. హీరో చాలా బాధతో లీజా చెప్తూ ఉంటాడు, సారాను వదిలేసి నేను ఉండలేను, కానీ తను నా మాట వినట్లేదు అంటూ ఉండటంతో అప్పుడే వెనక నుంచి సారా వస్తుంది. చాలా సైలెంట్ గా ఉన్న సారా ఇద్దరికి టీ ఇచ్చి, నువ్వు నన్ను చాలా ప్రేమించావు, అలానే నా తిక్క కోరికలను కూడా తీర్చావు, ఏ మగవాడు మొగుడు చేయని పని కూడా చేసావు నా కోసం, వేరే అమ్మాయిని కూడా ఒకే బెడ్ మీద పడుకోబెట్టుకున్నావు, నువ్వు ఎలా అయితే నన్ను మిస్ అవుతున్నావో నేను కూడా అలానే మిస్ అవుతున్నానని చెప్పి చాలా అండర్స్టాండింగ్ తో ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉన్నామని సారా లీజాని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో మూవీ ఎండ్ అయిపోతుంది.